నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన చాలా మంది రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతూ ఉంటారు క్రమశిక్షణ ఉండదు ట్రాఫిక్ రూల్స్ పాటించరు దగ్గర దూరమని ఆయిల్ మిగులుతుందని యూటర్న్ తీసుకుని రావాలంటే టైం పట్టిద్దని రాంగ్ రూట్లలో వాహనాలు నడుపుతూ ఉంటారు చాలా మంది అలాంటి వారిపై చలాన్లు పడుతూ ఉంటాయి చాలా కాలంగా చలాన్లు కట్టని వారు కూడా ఉన్నారు అలాంటి వారి బకాయిలు పేరుకుపోవడంతో ఇప్పుడు డిస్కౌంట్లు ఇస్తోంది ప్రభుత్వం ఇలా చేస్తూ ఉండడాన్ని తాజాగా తప్పు పట్టింది తెలంగాణ సర్కార్ డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ పోతే వాహనదారుల క్రమశిక్షణ ఎలా ఉంటుందని అడిగింది హైకోర్టు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసి బకాయిలు పేరుకుపోయినప్పుడు వాహనాల రకాన్ని బట్టి 75 నుంచి 25% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు అయితే ఈ రాయితీలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాయితీలు ఇవ్వడం వల్ల చట్టాన్ని గౌరవించే ప్రజల భయం తగ్గిపోతోందని ట్రాఫిక్ క్రమశిక్షణలో లోపాలు పెరుగుతాయని కోర్టు సూచించింది ముఖ్యంగా ప్రజలు నిబంధనలు ఉల్లంఘించినా ఎప్పుడో రాయితీ లభిస్తుందనే భావన పెరిగే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది ఇంటిగ్రేటెడ్ ఈ చలానా వ్యవస్థను సవాల్ చేస్తూ హైదరాబాద్ తార్నకకు చెందిన వి రాఘవేంద్రాచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారించారు విచారణలో ఈ చలానా వ్యవస్థలో అత్యవసరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఉల్లంఘన అని చలానాలో స్పష్టంగా చూపించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది ఇక ఈ మార్పులు వ్యవస్థ అభివృద్ధి ఏ దశలో ఉందో డిసెంబర్ 9వ తేదీ నాటికి హోంశాఖ సమగ్ర నివేదిక అందించాలని కోర్టు పేర్కొంది ఇక పిటిషనర్ న్యాయవాది వాదన ప్రకారం 1988 మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 128 రెడ్ విత్ 177 ప్రకారం ట్రిపుల్ రైడింగ్ కి కేవలం 100 నుంచి 300 రూపాయల జరిమానా విధించాల్సి ఉంటుంది ఇక 2019లో కేంద్రం చేసిన చట్ట సవరణలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడంతో పాత నిబంధనల ప్రకారమే చలానాలను విధించాలనుకున్నారు అదేవిధంగా చలానాలో ఏ నిబంధన కింద ఉల్లంఘన జరిగింది అనేది వివరించడం అనవసరం అని వాదించారు దీనికి ప్రతిస్పందనగా హోంశాఖ న్యాయవాది మహేష్ రాజే ప్రస్తుతం చలానా వ్యవస్థలో చట్ట నిబంధనలతో సహా పూర్తి వివరాలు చూపించడం సాంకేతికంగా సాధ్యం కాదు అని కోర్టుకు వివరించారు అయినప్పటికీ అధికారులు వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు న్యాయమూర్తి సెక్షన్ 184 కింద జరిమానా 1000 రూపాయలు ఉన్నప్పుడు పిటిషనర్ కు 1200 ఎలా విధించారో పరిశీలించాల్సిన అవసరం ఉందని తదుపరి విచారణను వాయిదా వేశారు